మరి ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని చెట్లు నాటుకోవచ్చండి? వర్షాకాలంలో అయితే నీళ్ళే అడిగెళ్ళా, యాసగిలా వర్షాకాలం లేకుంటే 10 రోజులకు ఒక తూరు ఇచ్చినా చాలు. అన్ని క్లైమేట్ కి అన్ని వాతావరణానికి సెట్ అవుతుంది. ఈ చెట్టుకి ఇట్లే ఉండాలి అట్లే ఉండాలని ఏం లేదు. ఓవరాల్ గా ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఈ పూలు ఇట్లా కాయలు అవుతాయి. ఈ కాయ అయ్యేకి స్టార్ట్ అయినాడు కింద ఏరు బొలిసింది, మన తినేకి కరెక్ట్ గా ఉంది. రైతులందరికీ నమస్కారం, నేను మీ శిరీష. మన చుట్టూ ఇప్పుడు కర్రపెండలం తోట కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం కర్రపెండలం సాగును చేయాలని డిసైడ్ అయ్యి కర్రపెండలం మొక్కలను నాటున్నారు. సో కర్రపెండలం అనేది స్టెమ్స్ ద్వారా మనకు మొక్క అనేది పెరుగుతుంది. 2-3 కనుపులు ఉంటే చాలు ఆ మొక్కని వీళ్ళు ఇక్కడ భూమిలో వేస్తే ఆ మొక్క నుంచి 7 నెలల లోపల మనకి హార్వెస్టింగ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ పంట సాగును అసలు ఎందుకు ఎంచుకున్నారు, దీనికి ఎంత డిమాండ్ ఉంది, ఇలా పంటను సాగు చేసే విధానం ఎలా ఏంటి, దీని గురించిన ప్రతి ఒక్క సమాచారం కావచ్చు, ఇంకా అదే కాకుండా మార్కెటింగ్ కి సంబంధించి ఇంకా పర్ కేజీ ఎంత కాస్ట్ ఉంటుంది, ఓవరాల్ గా ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత దిగుబడి వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రైతు ఇక్కడే ఉన్నారు. సో చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా నాతో పాటు చేసేయండి. కమ్ సార్, ఇక్కడ మనకు కర్రపెండలం చెట్లు మన చుట్టూ చాలా ఉన్నాయి. నేను యాక్చువల్గా ఈ చుట్టుపక్కల నేను చూసిన వాటిలో ఈ పొలం, ఈ ఫామ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అసలు మీరు ఎలా ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇది పెంచాలని చెప్పేసి? మేడం, ఎక్కడ ఏది లేదో అది చేస్తే మనకి డిమాండ్ ఉంటుంది. అందరూ చేస్తే నేను చేస్తే ఇప్పుడు టమోటా 200 రూపాయలు పాయ అని అందరూ టమోటా వేస్తారు, తిరిగి దాదాపు 20 రూపాయలకు వచ్చేస్తాయి. అట్లా కాకూడదు. నేను ఇది కేరళ తిరిగి మంగళూరులో ఎక్కువ, ఈ బెంగళూరులో ఉండే కేరళకి ఇది సప్లై లేదు ఇక్కడ. అందుకే ఈడుండే జనాలకి ఇది డిమాండ్ ఉంది. అక్కడ కేరళలో 20-30 రూపాయలు సిక్తుంది. ఇప్పుడు నేను అన్ సీజన్ వేసుకునే దానికోసము ఇది లేకుండా దానికి నేను సిటీ మార్కెట్కి వేస్తే దాదాపు 50-60 రూపాయలు కేజీ పోతుంది. ఒక కేజీ సీజన్ లో అయితే, సీజనల్ గా అయితే 20-30 రూపాయలు పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆడ లేకుండా దానికి అన్ సీజనే ఎవడేస్తా నేను 50-60 రూపాయలు నాకు సిక్తాను. ఓకే, ఈ ఫార్మింగ్ గురించి అంటే ఎలా భూమిని సాగు చేసే మొత్తం ఈ విధానం అంతా ఎలా మేడం? ఇది దీనికి సపరేట్ గా సాగు మామూలు దున్నుకుంటే వీళ్ళకి ఏమంటే ఇట్లా గుడ్డు చేయాలి, మొన్ను గుడ్డు చేసి ఈ కర్ర స్టెమ్స్ ఉన్నాయి, స్టెమ్స్ ఒక్కొక్క స్టెమ్ పెట్టేది అంతే. వాటికి చాలా లాగోడు అడిగేళ్ళే, చాలా ఎరువు బేకలేదు, నీళ్లు బేకలేదు, ముందు పంట అట్లా నార్మల్ నీళ్ళనే పెరుగుతుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి విత్తనాలా లేకపోతే ఎట్లా మొక్కలు? స్టెమ్, ఓన్లీ స్టెమ్ అంటే ఇంత పొడవు ఉండాలి, ఒక 3 అడుగులు 4 అడుగులు ఉంటే చాలు. దీంట్లో ఈ స్టెమ్ లా ఈ ఆకులు పీకిండే ఉంటావు కదా, 2 కిందకేసి 1 పైన ఉంటే చాలు, అంతే కావాలి. 2-3 కనుపులు 2-3 కనులు ఉంటే చాలు. 2-3 కనుపులు ఉంటే మనం నాటుకుంటే పనికి వస్తుంది. ఇప్పుడు ఒక స్టేట్ లో తక్కువ 5-6 కడ్లు నాటవచ్చు. మరి ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని చెట్లు నాటుకోవచ్చండి? మనం దాదాపు 500 చెట్ల వరకు నాటుకోవచ్చు. అంటే 500 వరకు నాటుకోవచ్చు. ఇప్పుడు మరి మీకు ఎంత డిస్టెన్స్ లో నాటుకున్నారు ఇవంతా? మనం ఇది సాల్ టు సాలు 8 అడుగులు పెట్టినాను, సెట్ టు సెట్ 6 అడుగులు. మరి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదండి, అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎందుకోసం ఇంత? మరి ఈ డిస్టెన్స్ ఇట్లా మధ్యలో ఇంకొక పంట పెట్టుకున్నాను, అరటి చెట్లు. అవునవును, అక్కడ అరటి చెట్లు అది ఇది 2 బ్యాలెన్స్ అయింది. అది 8 అడుగులు, ఇది 8 అడుగులు, ఒకసారి అరటి చెట్టు ఒకసారి ఇది పెట్టుకున్నాను. ఈ పంట అయిపోయినాక ఆ పంట అట్లా కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని రోజులకి మనకి దిగుబడి వస్తుంది? మేడం ఇది 7 మంత్స్ ఇంకా 8 మంత్స్ కి అవుతుంది. ఓకే, అప్పుడు మీరు మొక్కకు వచ్చేసి ఒక 15 కేజీల దాకా కర్రపెండలో దిగుబడి వచ్చింది, దుంప అని అడుగు చెప్తున్నారు కదా. సో ఓవరాల్ గా వచ్చేసి ఒక ఎకరానికి ఎంత రావచ్చు? మేడం ఒక 500 చెట్లు ఒక ఎకరాకి, ఒక్కొక్క చెట్టు పోదునక 15 కేజీలు దిగుబడి. అప్పుడు వచ్చేసి మనకి 7,500 కేజీలు అంటే 7 టన్నులన్నర 8 వరకు దాదాపుగా దిగుబడి వస్తుంది అంటారు. ఓకే, మనకి ఇప్పుడు దీనికి మార్కెటింగ్ అంటే మీరు ఇక్కడే అమ్ముకుంటారా? లేదు, ఇది కొత్త పంట దానికి ఈడు ఎవరు మార్కెటింగ్ లేదు. నేను దీన్ని సిటీ మార్కెట్ కి వెళ్ళిపోతాను, బెంగళూరులో సిటీ మార్కెట్. కొన్ని ఆడేమైతుందంటే ఒట్టుగా తీసుకొని ఈ కొన్ని జాగాలో మలయాళీసే ఉంటారు కొన్ని లొకేషన్, ఆ లొకేషన్ నుండి సర్కారీ అంగళ్ళకి దీన్ని సప్లై చేసుకుంటారు. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సిక్కే జాగాలో ఇవి సిక్తావి. దీంతో ఏమేమి తయారు చేస్తారు, కూరలా లేకపోతే ఎలాగా? దాన్ని సపరేట్ గా వాళ్ళు పల్లెం చేసుకుంటారు, తిరిగి బిర్యానీ చేసుకుంటారు, టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, తిరిగి ఇంకో చిప్స్ చేస్తారు. ఇంకో రీసెంట్ గా నేను కొంత మనము పాయసంలో గుండెగా సన్నగా వేస్తాం చూడండి,
అవును. దాన్ని ఈవుట్లు ఏరుకనే చేస్తా ఉన్నారు. సగ్గుబియ్యం, సగ్గుబియ్యాన్ని కూడా సగ్గుబియ్యం ఈవుట్లుకనే చేస్తా ఉన్నారు అని ఇన్ఫర్మేషన్. అవునవును, నేను కూడా విన్నానండి. తిరిగి దీంట్లో నేను ఇంకొక పర్పస్ పెట్టాను, ఇది మార్కెట్ కోసం నేను చేసుకోవట్లేదు. నాకు ఈ జీవాల గొర్రెలకి మేకలకి ఈ జొన్నలు ఫీడ్ ఇస్తాం కదా, ఆ ఫీడ్ చేతికి దీన్ని ఎండిపించి పౌడర్ చేసుకొని దానికి వాడొచ్చు అనేసి కొన్ని యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్స్ చూసి కరపెండ్లని దాన్ని ఏర్ తీసేసి పైన తోలు వేపేసి కొంత నీళ్ళు ఎండబెట్టుకొని దాన్ని మిషన్ కేసేసి పౌడర్ చేసుకొని జొన్నలు చేత నేను జీవాలకి ఇచ్చుకోవచ్చు. దాని పర్పస్ చేస్తే అయితే మార్కెట్ వాల్యూ బాగుండే దానికోసము కాస్త ఇంకొక తిరిగా అనుకుంటాము. ఫస్ట్ వేసిన దుడ్లు కొంచెం దుడ్లు చూసుకుంటాము. సో ఇక్కడ మనకి చూస్తుంటే డ్రిప్ కనిపిస్తుంది, పొలం అంతా డ్రిప్పే కనిపిస్తుంది. మీరు డ్రిప్ తోనే వీటికి నీళ్ళు అనేది ఇస్తా ఉంటారా? ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ కరపెండలం? మేడం ఇది ఈ ఫస్ట్ ఏడాది నేను పెట్టిండేది. ఇది ఫస్ట్ టైం పెట్టిండేది. ఇప్పుడు దాకా హార్వెస్టింగ్ చేశారు ఎప్పుడైనా? హార్వెస్టింగ్ ఇంకో అయింది టైం, హార్వెస్టింగ్ టైం లో ఉంది. హార్వెస్టింగ్ టైం లో ఉంది. నేను మేలో పెట్టిండేది. ఇది దాదాపు నవంబర్ డిసెంబర్ కంతా హార్వెస్టింగ్ అయింది. 6 to 7 months కి హార్వెస్టింగ్ రెడీ అయింది. మరి దీనికి డిసీజెస్ సంగతి ఏంటండి? మరి దీనికి ఇది వరకు ఏడు రోగాలు రాలేదు. ఇది కొంచెం ముందు పంట అంత తీసుకు ఏడు రోగాలు రావు. మరి ఇక్కడ ఆకులకి కింద నేను చూసానండి, ఆకుల కింద మరి వైట్ కలర్ లో ఉంది, దాన్ని ఏం చెప్తారు మీరు? మేడం ఇది వేరే ఇంకో దీంట్లో మిక్స్ పంట ఉంది కదా, అవుట్ల మీద వచ్చింది వీటి మీద వచ్చి కూర్చోంటవి. ఈ వీటిలో ఈ చెట్టుకి ఏం తొందరలే, దానికి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏమేమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు కింద కనిపిస్తానవి వీటిని సపరేట్ గా ఏమైనా ముందు కొట్టాలనేది ఏమి అవసరం లేదు. కాబట్టి దీనికి చెట్టుకి దీనికి ఏమి తొందర లేకుండా ఊరికెడతారు. దీనికి ఎరువులు అవి ఎలా అండి, ఏమేస్తారు? మేడం ఎరువులు స్టార్టింగ్ లో గుడ్ చేస్తాం కదా, ఆవిడ మామూలు మేకలది గొర్రెలది ఏమన్నా అవి వేసుకుంటాము. ఇది ఒక రవంతు పెరిగినాక సెట్ దానికి ఎవరైనా తేమ ఎక్కువైనాడు వాన్ బాగా అయినాడు పొటాష్ ఇచ్చుకుంటాము. పొటాష్ జొతికి యూరియా కానీ డిఏపి కానీ ఎడదరించుకుంటే చాలు. నాకు ఈ పంట పూర్తి 1 తూరు 2 తూర్లు లాగొడిస్తే చాలు. దీనికి చాలా తూర్లు ఇవ్వాలని ఏం లేదు. కలుపు సంగతి ఏమంటారు? కలుపు వస్తుందా బాగా? స్టార్టింగ్ లో సన్నగా షెట్ ఉన్నాడు, సెట్ ముందు అంతా క్లీన్ చేసుకుంటాము. షెట్ పెరిగినాక ఏం కలుపులు వచ్చాయి అంటే దీని ఆకు నీడికి ఉండేదానికి కలుపులు అయినంత కంట్రోల్ అయింది. ఒకసారి పెట్టాలి మరి దీనికి? వర్షాకాలంలో అయితే నీళ్ళే అడగలే, యాసగిలా వర్షాకాలం లేకుంటే 10 రోజులకు 1 తూరు ఇచ్చినా చాలు. మీరు డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు ఎంత టైం వదులుతారు నీళ్లు? మనం ఇక్కడ కరెంట్ షిఫ్టింగ్ ప్రకారం 4 అవర్లో ఒక డేలో ఇచ్చేది. ఆ 4 అవర్ మొత్తం విడిచి పెట్టేస్తాను. ఇప్పుడు మధ్యలో బాల్ షెట్లు ఉన్నవి, దానికి దీనికి అంతా కలిపి అవుతుంది. ఒక 4 గంటలు ఇస్తే సరిపోతుంది, అది కూడా 15 రోజులకు ఒకసారి. సార్ ఈ పంటను ఎక్కువగా మీరు కేరళలో సాగు చేస్తారు అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఈ టెంపరేచర్ కి, బెంగళూరు క్లైమేట్ కి మరి ఇది ఎంత డిగ్రీలో ఇది పెరుగుతుంది అంటారు? ఇది అన్ని క్లైమేట్ కి అన్ని వాతావరణానికి సెట్ అవుతుంది. ఈ షెట్ కి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏం లేదు. దీనికి వచ్చేసి సీజనల్ గా అంటే ఏ సీజన్ లో మనం స్టెమ్స్ నాటుకుంటే హార్వెస్టింగ్ వచ్చేది సీజన్ అంటారు? ఏ సీజన్? వీటికి సీజన్ అనేది ఏం లేదు, వర్షం పూర్తి చేస్తుంటారు. ఇంకో కొందరికి మల్నాడు సైడ్ లా కేరళ సైడ్ లో ఒక వర్షం పడుతుంది, 2 నెలలు 3 నెలలు వానే వచ్చే కంటిన్యూస్ గా ఉంటుంది, సూర్యుడు అనేది కనిపించలే. అట్టా టైంలో ఫుడ్ స్టాక్ చేసేదానికి ఈ ఏర్లని తీసి ఎండబెట్టి సంచులకే స్టాక్ పెట్టుకుంటారు. తిరిగి అట్లా నేత్ర నానేత్ర పొద్దున టిఫిన్ చేసుకొని ఇచ్చేస్తారు. అక్కడికి చాలా చెడుకుండే అట్లా దీనికి వాడుకుంటారు. వాటిని స్టీమ్ లో ఆఫ్ బాయిల్ చేసి ఎండలో ఎండబెట్టుకొని స్టాక్ చేసి పెట్టుకుంటారు. మన దవస ధాన్యాలు వేరే రాగులు జొన్నలు ఎత్తి పెట్టుకొని అట్లా ఎత్తి పెట్టుకొని వాడతారు. ఓవరాల్ గా ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది మొత్తం అసలు స్టెమ్స్ వేసే దగ్గర? మేడం ఇది నేను కుషాల్ నగర్లో నా ఫ్రెండ్ తనక ఒక 500 స్టిక్స్ తీసుకొని వస్తున్నాయి. వాళ్ళు ఇట్లా ఫస్ట్ టైం మా ఏరియాలో చూస్తామనే దానికి నాకేం కాస్ట్ చార్జ్ చేయలేదు, ఊరికే ఇచ్చింది, నేను తెచ్చి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది స్టిక్ ఒక్కొక్క స్టెమ్ వచ్చేసి 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు అమ్ముతారు. మనకి హార్వెస్టింగ్ 7 నెలలకి అట్లా వస్తుందని తెలుసు. మనకి చెట్టు పీకే బదులు దానికి ఇంకొకటి ఏదైనా వేరే మార్గం ఉందా? మనకి హార్వెస్టింగ్ వచ్చింది చూడు ఎగ్జాంపుల్ లో ఇంటికి నాకు ఇంటికి వాడాలంటే ఒకే తోటి చెట్టు పీకితే ఒక 10-15 కేజీలు వస్తుంది, వేస్ట్ అవుతుందంటే ఈ సైడ్ లో ఇట్లా ఏర్ పొగలినాక ఇట్లా క్రాక్ వస్తుంది. ఈ క్రాక్ చేసుకొని సైడ్ లంక తోటి ఒగి ఏర్ పీక్కొని నేను వాడుకోవచ్చు, మిక్తేర్ అట్లే సెటిల్ అయ్యొచ్చు. నాకు ఇద్దరుగా ఒక ఏడాది ఎవడు కావాలన్నాడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఒకతో నేను మొత్తం సెట్ అంతా పీకి నేను మార్కెటింగ్ పంపిస్తే ఆ స్టిమ్స్ నేను స్టాక్ చేసి పెట్టుకొని నేను వాడుకోవచ్చు. ఎండెక్కిన మొదలు వేసుకోవాలా, బాగా ఎండిపోతే వేస్ట్ అవుతుంది, దాన్ని పైలాక్ పెట్టుకోవాలి, అంత కట్లగా వాడచ్చు. అక్కడ పైన పూలు కనపడుతున్నాయి కదా, ఆ పూలు ఏంటి కొంచెం డిఫరెంట్? ఈ పూలు ఇట్లా కాయలు అవుతాయి. ఈ కాయ స్టార్ట్ అయినాడు కింద ఏరు బొలిసింది, మన తినేకి కరెక్ట్ గా ఉంది అంటే హార్వెస్టింగ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ కర్రపెండలం తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఇది అంత గట్టి
స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకోటి వీటికి చాలా ఏడిది లాగోడ్లు కానీ మందులు కానీ వాడిండలే. ఇప్పుడు వేరే ఏడిదే తరకాయలు అయితే పులుగా పుట్టలు రోగాల నుంచి అంతా మందులు కొట్టి మన మనుషులకే సెట్ ఇక ఎట్లా అవుతానవి. వీటికి మేమేమి ముందే వాడుకునే దానికి న్యాచురల్ గా సిక్తుంది. ఫుడ్ బాగా హెల్దీగా ఉంటాం. సార్ ఒకసారి మీరు ఆ స్టెమ్స్ ని పైకి లాగి కర్రపెండలను చూపిస్తారా? చూపిస్తాను. ఓకేనండి సరే. ఇది మేకలకి మేతగానో వాడచ్చు. ఈ ఆకు తిని ఇడిసినాక వేరే కడ్డీలు ఉంటాయి కదా స్టిక్స్, ఆ స్టిక్స్ ని ఎండబెట్టేసి పైకి వాడచ్చు. భూమి లోపలికి వెళ్ళిన స్టెమ్ ని నాటాలి? లేదు, అవుట్ ఉండే స్టెమ్స్ నాటేది. ఓన్లీ కొమ్మలకున్న స్టెమ్స్ ని కొమ్మలకుండే స్టెమ్ నాటేది. 2-3 కనుపుల దాకా ఉంచి నాటొచ్చు. వావ్, బాగుందండి, చాలా బాగుంది. చూడడానికి పెద్ద వేరు లాగుంది కానీ అది దుంప కదా, దుంప జాతికి చెందిన కూరగాయ అన్నమాట ఇది కూడా. సో నేను కూడా మీరు చెప్పినట్లు విన్నాను, ఈ కర్రపెండలంతో సగ్గుబియ్యం, అదే సగ్గుబియ్యం కాసుకుంటాం కదా, దాన్ని తయారు చేస్తారు. ఈ పైన తోలు లోపల ఉండే వైట్ ని మీరు అట్ట పొచ్చి తినొచ్చు. అవును తినొచ్చు. అవును నేను విన్నాను. పింక్ కలర్, దీని కలర్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది. కడిగితే తమిళనాడులో వైట్ వస్తుంది, కేరళ సైడ్ మంగళూరు సైడ్ ఇట్లా పింకిష్ వస్తుంది. దీనికి వాల్యూ బాగా మంచి టేస్ట్ ఉంది. ఇదిగో చూడండి, లోపల వచ్చేసి మనకు వైట్ కలర్ కనిపిస్తుంది. దీని యాక్చువల్ కలర్ వచ్చేసి మనకు బయట పింక్ కలర్. సో మట్టి ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పింక్ కలర్, ఇలా ఇలా లోపల వచ్చేసి వైట్ కలర్లో ఉంది. దీన్ని కూరల్లో కానీ లేకపోతే వీళ్ళు వచ్చేసి కేరళ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారంట చిప్స్ కోసం. సో ఇది చూడండి ఎంత ఉందో. ఇది ఎంత ఉంటుంది మీరు చెప్పినట్టు సుమారు? మేడం ఇది వచ్చేసి ఒక 2.5 అడుగుల వరకు జంప్ అయింది, ఇంకో 3 అడుగుల వరకు పోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క 2 కేజీల పైన వస్తుంది ఒక్కొక్క స్టెక్. ఇంకో దప్పం కావాలి, ఇంకా దప్పం అవుతుంది. ఇప్పుడు ఎంత ఇప్పుడు తినే స్టేజ్ కరెక్ట్ గా వచ్చింది. ఈ కలర్ వచ్చింది కదా, ఇది కటింగ్ చేసి మనం వాడేదానికి రెడీగా ఉంది. అవును చూడండి, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇట్లా అంటే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇట్లా అంటే ఈ పింక్ తోలు వచ్చేసి అది తెల్లగా ఉండేది తింటారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 2 కేజెస్ ఉంటుందా? అయి ఉంటుందా? 2 అయి ఉంటుందా? 1 కేజీ వరకు ఉంది మేడం. ఒక సెట్ కరెక్ట్ గా అంతా బొలిసినాడు పెక్తే మనం హార్వెస్టింగ్ చేస్తే పొద్దునక 15 కేజీల వరకు ఒక సెట్ ఇట్లా ఇంచేస్తుంది అంతే. వీటికి ఇంచుకునేది వీటిని కడిగిడిసి ప్యాక్ చేసి పంపించారు. షుగర్ పేషెంట్ చాలా మంచిది. ఇది నేను పాత స్టెక్ పెట్టింది కదా స్టెమ్, ఇది పాత స్టెమ్. ఈ స్టెమ్ పక్కన కొమ్మలు వచ్చినాయి. సో చూసారు కదా కర్రపెండలం సాగు. యాక్చువల్ గా ఇది వచ్చేసి కేరళ పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తారంట. సో మనకి బెంగళూరులో చాలా చోట్ల కేరళ పీపుల్ ఉంటారు, కొన్ని ఎక్కువ ప్లేసెస్ లో. వాళ్ళకి ఇక్కడ ఏదైతే దొరకదో అక్కడ అన్సీజనల్ గా ఉండే టైంలో వీటిని మనకి మార్కెట్లో వేస్తే కొంచెం ఎక్కువ ధరకి, కేజీ 50 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. జనరల్గా వచ్చేసి 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుందంట. సో ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పానో దాన్ని క్యాష్ చేసుకుంటూ సో మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కర్రపెండలం సాగు అనేది చేస్తున్నారు. ఇది వచ్చేసి చూడండి, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఒక చెట్టుకు వచ్చేసి ఎంత వస్తుందండి? దాదాపు 10 నుంచి 15 కేజీలు అయితే వస్తుందంటండి. మనకి ఒక ఎకరానికి వచ్చేసి 500 మొక్కలు అనేవి పడతాయి. సో అట్లా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకు 500 చెట్లు ఉన్నాయి. 500 చెట్లు ఒక్కొక్క చెట్టుకి అట్లీస్ట్ 15 కేజీలు దిగుబడి వేసుకున్నా కానీ 500 చెట్ల మీద ఓవరాల్గా కేజీకి మనకి యావరేజ్గా 40 రూపాయలు వేసుకున్నా కూడా మనకి 3 లక్షల రూపాయలు ఆదాయం అనేది వస్తుంది. సో దీంట్లో ఖర్చులు ఎంత ఉంటుందండి? ఒక ఎకరానికి ఓవరాల్ గా మాక్సిమం లేదని చెప్తున్నారు. జనరల్ గా అసలు ఎంత ఖర్చు వస్తుంది? 2,20,000 వరకు ఖర్చు, 2.5 లక్షల ప్రాఫిట్, 2,75,000 వరకు మనకి దీని నుంచి ప్రాఫిట్ ఉంటుంది. సో దీని ఖర్చులు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయండి. మీరేంటి అంటే మార్కెటింగ్ చూసుకోవాలి. మెయిన్ మార్కెటింగ్ చూసుకొని మీరు ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. ఎలాంటి వాతావరణం అయినా పర్వాలేదు. సో జస్ట్ దీనికి నీరు కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 15 రోజులకు ఒకసారి నీటిని పెడితే మాత్రమే సరిపోతుందంట. దీనికి అంత స్ప్రేయింగ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అవేమి ఉండవు. సో ఫర్టిలైజర్స్ కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేదని అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ టైం అంట ఈ ఫామ్ వేసింది. సో ఇది ఫస్ట్ హార్వెస్టింగ్. సో దీనివల్ల వచ్చేసి 2,75,000 రూపాయల ఆదాయం అనేది పొందొచ్చు. మీరు కూడా ఈ పంట అనేది సాగు చేయవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చాలా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది అసలు దీనికి తెలియదు. కొంతమందికి ఇలాంటి ఒక పంటను సాగు చేయొచ్చు, దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది, ఇంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని ఎవరికి మ్యాక్సిమం పీపుల్కి తెలియకపోవచ్చు. సో చాలా థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ని మా పీపుల్కి అందజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఈ కర్రపెండలం
సాగు గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతే కదండి, మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఏదైతే సేంద్రీయ వ్యవసాయం ఉంటుందో దాన్ని ఎలా చేయాలి, సేంద్రీయ ఎరువులను ఎలా పిచికారీ చేయాలి, తయారు చేసే విధానం కావచ్చు, గొర్రెలు మరియు మేకల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఒకటేంటండి కౌజుపిట్టల పెంపకం, చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. ఇది నా హామీ. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. సో మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మరి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, శిరీష. మీలో ఎవరైనా కర్రపెండలం సాగు చేస్తున్నారా? దీనికి ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు, కర్రపెండలం నుంచి సగ్గుబియ్యం తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. బయట అందరూ మీ ప్రొడక్ట్స్ కొంటున్నారంటే మీ యూనిక్ ఫార్మింగ్ మెథడ్ అండ్ క్వాలిటీతో కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నారని అర్థం. లక్షలాది మందికి నచ్చే మీ ప్రొడక్ట్స్ ను లోకల్ కస్టమర్లకే ఎందుకు పరిమితం చేసుకుంటున్నారు? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మీ ప్రొడక్ట్స్ ను లక్షలాది మంది కస్టమర్స్ కు అందుబాటులో ఉంచడం ద్వారా మీ లాభాలను రెట్టింపు చేసుకోవచ్చు. అందుకోసం మన ఫ్రీడమ్ యాప్ లో మీ ప్రొడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అమ్మండి, లక్షల్లో సంపాదించండి అనే ప్రత్యేక కోర్స్ ను డిజైన్ చేశారు. ఆన్లైన్ ద్వారా ఎలా అమ్మాలి అనే దాని మీద స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తారు. ఈ కోర్స్ ధర నెలకు 399 రూపాయలు మాత్రమే. ఈ 399 రూపాయలతో ఈ ఒక్క కోర్స్ మాత్రమే కాదు, ఫ్రీడమ్ యాప్ లో ఉన్న ఈ కేటగిరీ కోర్సుల యాక్సెస్ ను పొందవచ్చు. అలాగే మొత్తం పర్సనల్ ఫైనాన్స్, ఫార్మింగ్, బిజినెస్ కోర్సుల యాక్సెస్ ను పొందాలంటే నెలకు 999 రూపాయలు చెల్లించాలి. మీకు నచ్చకపోతే ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి.